ఇప్పుడు మనము పన్నీర్ కర్రీ చేసుకోబోతున్నాం. దానికి కావాల్సిన పదార్థములు పన్నీరు, ఎర్రగడ్డ, టమోటా, కరివేపాకు, కొత్తిమీర, శనగగింజలు, యాలకుబుడ్డ, చెక్క, లవంగము. ఇప్పుడు మనము శనగగింజలు, యాలకుబుడ్డ, చెక్క, లవంగము, తెల్ల నూగులు, గసగసాలు మొత్తం మిక్సీలో వేసుకుందాం. అదేవిధంగా కొంచెం కారపొడి, ధనియాల పొడి కొంచెము, చిటికెడు పసుపు, ఉప్పు కొంచెం తగినంత అన్నీ మిక్సీలో వేసుకొని నున్నగా గ్రైండ్ చేసుకో. ఈ విధంగా నున్నగా మిక్సీలో వేసుకోవాలి. ఇప్పుడు మనము పన్నీర్ కర్రీ తయారు చేసుకోవడానికి స్టవ్ పైన కడాయి పెట్టుకొని 2 స్పూన్ల నూనె ఆయిల్ వేసుకోవాలి. సాసవులు వేసుకోవాలి. ఇప్పుడు మనము కరివేపాకు, ఎర్రగడ్డ వేసుకొని దోరగా వేయించుకుందాం. ఇప్పుడు ఎర్రగడ్డ బాగా దోరగా వేగిపోయింది. ఇప్పుడు టమోటా వేసి వేయించుకుందాం. ఎర్రగడ్డ టమోటా బాగా వేగిపోయింది. ఇప్పుడు కొంచెము 1 టేబుల్ స్పూన్ అల్లం వేసి పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలి. ఇప్పుడు మనం మిక్సీ వేసి పెట్టుకున్న కారం వేసుకోవాలి. వేసుకొని వాసన పోయే వరకు, పచ్చి వాసన పోయే వరకు బాగా వేయించుకోవాలి. ఇప్పుడు మసాలా బాగా వేగిపోయింది. మనకు గ్రేవీకి కావాల్సినంత వాటరు కొంచెంగా పోసుకోవాలి. ఇప్పుడు మనం వేసుకున్న మసాలా కొంచెం వేడెక్కింది. ఇప్పుడు మనం పన్నీరు వేసుకొని కలయి పెట్టుకుందాం. ఇప్పుడు మనము 5 నిమిషాలు పన్నీర్ను బాగా ఉడకబెట్టుకుందాం. ఇప్పుడు మసాలా బాగా వేగిపోయింది. మనకు గ్రేవీకి కావాల్సినంత వాటరు కొంచెంగా పోసుకోవాలి. ఇప్పుడు మనం వేసుకున్న మసాలా కొంచెం వేడెక్కింది. ఇప్పుడు మనం పన్నీరు వేసుకొని కలయి పెట్టుకుందాం. ఇప్పుడు మనము 5 నిమిషాలు పన్నీర్ను బాగా ఉడకబెట్టుకుందాం. ఇప్పుడు మన పన్నీర్ కర్రీ రెడీ అయిపోయింది. బౌల్లోకి తీసుకునేద్దాం. చూడండి, మన పన్నీర్ కర్రీ రెడీ అయిపోయింది. నచ్చితే మీరు కానీ ట్రై చేయండి.